శ్రీ మెడల కేతకీదేవి సమేత మల్లికార్జున స్వామి చతుర్థ 4వ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవం వేడుకలు మానకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ, బీజేపీ మండలాధ్యక్షులు కంది రాజిరెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు పూజార్లు పెద్దపట్నం వేసి భక్తులకు మల్లన కథను వినిపించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు బోనం వండి స్వామివార్లకు నైవేద్యం సమర్పించారు. పిల్లా పాపలు పాడి పంటలు చల్లంగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ఆవరణలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లికార్జున స్వామి దేవాలయం అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఆలయానికి దారి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ వేడుకల్లో యాదవ సంఘం అధ్యక్షులు కొంగర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోగు కుమార్, డైరెక్టర్లు గంగాదేవి శ్రీనివాస్, నల్లగాస నరేష్, సింగారపు కుమారస్వామి, ముర్రి వెంకటేష్, కొంగర సంపత్, గాజు చేరాలు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, నాయకులు తాళపల్లి సంపత్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి, ముత్సాని శ్రీనివాసరెడ్డి, రేమిడి శ్రీనివాసరెడ్డి, గోపు శ్రీనివాసరెడ్డి, బొంగోని సునీల్ గౌడ్, గ్రామస్తులు, భక్తులు తదితరులు ఉన్నారు.
గ్రామ ప్రజలకు యాదవ సంఘ నాయకులకి ఇక్కడికి కలిసి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నమస్కారాలు, అదేవిధంగా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఇంతకుముందు కూడా సందర్శించడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ఆలయానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో, రోడ్డు కానీ ఇతర అవసరాలు, మరి ముఖ్యంగా ఇది రోడ్డు చాలా అవసరం ఉన్నది. ఇంతకుముందు కూడా వచ్చి చూస్తాము. దీన్ని తప్పకుండా ఈ ఎస్డిఎఫ్ గ్రాంట్స్ లోపల పెట్టడం జరుగుతుంది. త్వరలోనే పూర్తి చేస్తాం. భక్తుల సౌకర్యార్థం ఈ గుడికి ఉన్నటువంటి కొరత ఏదైతే ఉన్నదో తీర్చడానికి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించి కూడా మనం ఈ గుడి అభివృద్ధితో అభివృద్ధిని చేస్తామని తెలియజేస్తూ, మరొక్కసారి మల్లికార్జున స్వామి పట్నాల శుభ సందర్భాన్ని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి.